యూకేకి వెళ్ళడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటిది, ఆఫర్ లెటర్ వచ్చాక ఏంటిది, కండిషనల్ అన్కండిషనల్ అంటే ఏంటిది. సో ఈ ప్రాసెస్ అంతా నేను ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నార్మల్గా యూకే వెళ్ళడానికి ఐఎల్స్ అనేది మ్యాండేటరీ కాదు. బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ అండ్ బ్యాచిలర్ పర్సెంటేజ్ పైన వెళ్ళొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంగ్లీష్ మార్క్స్ లేకపోయినా కానీ నథింగ్ టు వరీ, ఎంఓఐ బేస్ పైన వెళ్ళొచ్చు. ఎంఓఐ అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఏదైతే మీరు కాలేజ్లో కానీ లేకపోతే ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తే అక్కడ ఎంఓఐ అన్నది ఇస్తారు. ఎంఓఐ అంటే మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారా, మీకు మాట్లాడింది అర్థం అవ్వగలుగుతుందా అన్నది మీ కంపెనీ కానీ మీ ఫ్యాకల్టీ కానీ కాలేజ్ ఫ్యాకల్టీ కానీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఎంఓఐ తోటి కూడా యూకేకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు, అప్లికేషన్ వస్తుంది. అండ్ కమింగ్ టు ది డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి 10th ఇంటర్ సిఎంఎం ప్రొవిజనల్, ఎల్ఆర్స్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, ఎస్ఓపి, పాస్పోర్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఎస్ఓపి అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఇది మీరు ఎలా అంటే ఒక పారాగ్రాఫ్ లాగా రాయాలి. వై యూకే, వై దిస్ యూనివర్సిటీ, వై దిస్ కోర్స్, వై నాట్ అదర్ కంట్రీ, వాట్ ఎవర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్, ఇలా అనేసి మనం ఎస్ఓపి అన్నది రాస్తాము. సో ఈ ఎస్ఓపి అన్నది మ్యాండేటరీ. పాస్పోర్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డీటెయిల్స్. ఫ్రంట్ సైడ్ మీ ఏవైతే ఫాదర్ మదర్వి డీటెయిల్స్ ఉంటాయి, బర్త్ ఎక్కడ అన్నది. సో బ్యాక్ సైడ్ మీ హోమ్ అడ్రస్ అవన్నీ డీటెయిల్స్ కూడా ఉంటుంది కాబట్టి. సో ఈ డీటెయిల్స్ ఏంటిదంటే అప్లికేషన్ మ్యాండేటరీ, పాస్పోర్ట్ మ్యాండేటరీ. అండ్ కమింగ్ టు ది ఈమెయిల్ ఐడి. మీరు ఏ యూనివర్సిటీస్కి అప్లై చేసినా కానీ కంపల్సరీ మీకు సబ్మిషన్ అన్నది వస్తుంది. అంటే కన్ఫర్మేషన్, మనం అప్లికేషన్ డ్రాప్ చేయగానే కొన్ని యూనివర్సిటీస్ ఇమ్మీడియట్గా కన్ఫర్మేషన్ అన్నది వస్తుంది. మోస్ట్లీ ఇవాళ రేపు అన్ని యూనివర్సిటీస్ వస్తున్నాయి. 10th ఇంటర్ సిఎంఎం ప్రొవిజనల్, ఎల్ఆర్స్, పాస్పోర్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్, ఎస్ఓపి, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, దట్స్ ఇట్. సో మనం అప్లికేషన్ డ్రాప్ చేస్తాం. అప్లికేషన్ డ్రాప్ చేశాక మనకి కండిషనల్ అన్నది వస్తుంది. అది కండిషనలా అన్కండిషనల్ అనేది ఫస్ట్ మనం ఆఫర్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ అన్కండిషనల్ అని ఆఫర్ వచ్చింది అనుకోండి, కండిషన్స్ ఏముండవు, డైరెక్ట్ పేమెంట్ చేసేసుకోవచ్చు. లేదా కండిషన్ అని వచ్చింది అనుకోండి, యూనివర్సిటీ పక్కా కండిషన్స్ అన్నది మెన్షన్ చేస్తుంది. సో ఎలాంటి కండిషన్ అంటే సమ్ టైమ్స్ ఐఎల్స్ కండిషన్ ఇవ్వచ్చు. ఐఎల్స్ కండిషన్ వచ్చిందంటే డెఫినెట్గా ఒకవేళ ఎంఓఐ యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీ అయితే వీ కెన్ రిక్వెస్ట్ ఫర్ ది మనము ఐఎల్స్ ఫేవర్ ఇవ్వనండి. కానీ ఐఎల్స్ కనుక వచ్చింది అంటే కంపల్సరీ మనం ఐఎల్స్ కానీ లేదా దానికి ఆల్టర్నేట్ కోర్సు డీలింగో కానీ టోఫిల్ కానీ ఏదైనా ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ తీసుకోవాల్సిందే. నార్మల్గా అయితే మనం ఎలిజిబిలిటీ బట్టే మనము షార్ట్ లిస్ట్ చేస్తాం యూనివర్సిటీ ప్రొఫైల్. లైక్ ఎలా అంటే ఒక స్టూడెంట్ మన దగ్గరకు వచ్చిందంటే తన డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి హ్యాస్ పర్ తన డాక్యుమెంట్స్ ప్రకారం ఏ యూనివర్సిటీకి ఎలిజిబుల్ అవుతాడు స్టూడెంట్, ఏ కోర్స్కి ఎలిజిబుల్ అవుతాడు అనేది ఇస్తాం. సమ్ టైమ్స్ స్టూడెంట్స్ అంటారు నేను కోర్సు చేంజ్ చేయాలనుకుంటున్నాను, నాది కంప్లీట్గా సివిల్ ఇంజనీరింగ్, బట్ దానిపైన నాకు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు, నేను ఇప్పుడు ఐటీ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను, డేటా సైన్స్ కోర్స్ తీసుకోవాలనుకున్నా అంటే డెఫినెట్గా హ్యాపీగా